అదే అమ్మవారి గుడికనే వెళ్ళాం సార్. ఏమైంది గుళ్ళో? గుళ్ళో ఏం అవ్వలేదు సార్. బలవంతంగా మ్యారేజ్ చేసుకున్నాడు. ఎవరు? కామేష్. ఎవరిని చేసుకున్నాడు? నన్ను చేసుకున్నాడు సార్. నీకు పెళ్ళైంది కదమ్మా? మళ్ళీ చేసుకున్నాడు సార్. ఐఎమ్ మ్యారీడ్ సార్. ఐ హ్యావ్ 2 children. మీరు ఇంగ్లీష్ లో చెప్పినంత మాత్రాన ఇంటెలిజెంట్ ఫెలో కారు. తెలుగులో చెప్పినా కానీ నాకు పెళ్ళైంది, 2 పిల్లలు ఉన్నారు. మళ్ళీ తర్వాత ఏం చేసినారు? వాళ్ళ అమ్మోళ్ళ ఇంటికి వెళ్ళాం సార్. ఎవరు అమ్మోళ్ళ ఇంటికి? కామేష్ వల్ల. కామేష్ అమ్మోళ్ళ ఇంటికి ఎందుకు పోయినారు? మా ఇంటికి వెళ్ళలేదు సార్. తాడాడ పడేసి వెళ్ళిపోవచ్చు కదా మీ ఇంటికి. నీకు పిల్లలు లేరా? ఉన్నారు సార్. మరి వాళ్ళ కోసం బతకవా? తల్లివి కదా నువ్వు. అవును సార్. మరి ఏంది నువ్వు చేసింది? వాళ్ళ ఇంటికి పోయినాక ఏమైంది? ఇంటికి వెళ్ళాక ఇదేంటి మా ఆయన పేరు ఎత్తాను సార్. నేను మా ఇంటికి వెళ్ళిపోతాను, మీకు ఇది కరెక్ట్ కాదు, మిమ్మల్ని నమ్మి టెంపుల్ కని వచ్చి. ఇంటికి పోయినంత వరకు బాగా కూర్చేంటారు, ఇంటికి పోయినాక ఆయన గుర్తొచ్చినారా? వాళ్ళ ఇంటికి ఆడ నుంచి వాళ్ళ ఇంటికి పోవడానికి ఎన్ని గంటలు పట్టింది? నాకు అటు సైడ్ ట్రావెలింగ్ తెలియదు సార్. మరి వాళ్ళ ఇంటికి పోయి కూర్చున్నారు, ఏమైంది మా? ఏం అవ్వలేదు సార్. మా హస్బెండ్ రామా పుత్తకోడలా అన్నారా? కాదు సార్, ఇంక ఎక్కడికి తీసుకెళ్దామని చెప్పేసి నేను అబ్బాయిని అడిగాను సార్. అడిగితే వాళ్ళ అమ్మతో మాట్లాడితే, నాకు పెళ్ళైందమ్మా, 2 పిల్లలు ఉన్నారు, నీ కొడుకు చేసిన పని ఇది, మరి నేను ఇంటికి వెళ్ళాలి, ఏంటిది అని చెప్పి నేను అడిగాను సార్. గతం మర్చిపోయినా అని చెప్పాల్సింది తాడి కట్టినప్పుడే. మీరు ఇష్టంగానే పెళ్లి చేసుకున్నారు, ఇదే కరెక్ట్? నిజం చెప్పండి. మీ పిల్లల మీద ఒట్టేసి చెప్పండి మా. నిజంగానే మరి తలక ఎందుకు దించుకున్నావు? ఇష్టపడి చేసుకున్నాను. ఏమిటండి మీరు మాట్లాడేది? మరి ఇప్పుడు ఏం కావాలమ్మా? అంటే ఇప్పుడు కామేష్ ఉన్నాడా మీ జీవితంలో? వదిలేశాను సార్. ఎట్లా కామేష్ వదిలేస్తారు? నాకు బాలు కావాలనిపించింది సార్. ఏమా? ఏ రకంగానే నాకు బాలే కరెక్ట్ అనిపించింది సార్. ఫస్ట్ హస్బెండ్ బాలు కరెక్ట్ 100%. 100% అంటే 100%. 100%. అంటే దీనిలో నీతి ఏంటమ్మా? తెలియదు.